స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడంలో స్ట్రాటజీ ఎంత ముఖ్యమో టైమింగ్ కూడా అంతే ముఖ్యం. చాలామంది ట్రేడర్స్ కరెక్ట్ స్ట్రాటజీ ఉన్నా రాంగ్ టైమ్‌లో ఎంట్రీ ఇయడం వల్ల నష్టాలు పాలవుతున్నారు. మనం ఈ వీడియోలో ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో రైట్ టైమ్ టు ట్రేడ్ అనేది ఇంక్లూడింగ్ గ్లోబల్ క్యాప్ కలిపి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇండియన్ స్టాక్ మార్కెట్ డే టెక్నికల్లీ 9:15 ఏఎంకి స్టార్ట్ అవ్వదు. ప్రీవియస్ నైట్ యూఎస్ మార్కెట్ క్లోజ్ అవుతుంది. గ్లోబల్ న్యూస్ అనేది రియాక్షన్ వస్తుంది. మార్నింగ్ టైమ్‌లో మార్నింగ్ టైమ్‌లో ఏషియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. దీని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా 9:15 ఏఎంకి మన ఇండియన్ మార్కెట్‌లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్లనే ఓపెనింగ్ టైమ్‌లో మన ఇండియన్ మార్కెట్‌లో గ్యాప్ అప్స్ గాని, గ్యాప్ డౌన్స్ గాని, షార్ప్ మూవ్‌మెంట్స్ గాని, హై ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. 9:15-9:30 రియాక్షన్ ఫేజ్ హై రిస్క్ జోన్. ఈ టైంలో మార్కెట్ యూఎస్ మార్కెట్ యొక్క రియాక్షన్ చూపిస్తుంది. ఏషియన్ మార్కెట్ యొక్క మూడ్ ఫాలో అవుతుంది. మనం ఈ టైంలో గ్యాప్ డౌన్స్ గాని, గ్యాప్ అప్స్ గాని చూస్తా ఉంటాం. బిగ్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వడం చూస్తా ఉంటాం. ఆ ఫేక్ బ్రేక్‌ఔట్స్ అనేవి సర్వసాధారణంగా కనపడతా ఉంటాయి. ఈ టైంలో మార్కెట్ అనేది రియాక్షన్ చూపిస్తుంది గానీ డెసిషన్ తీసుకోదు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఈ టైంలో ట్రేడ్ చేయడం అంటే వెరీ రిస్క్ అని చెప్పాలి. ఇది వెరీ హై రిస్క్ జోన్ ఫర్ బిగినర్స్. 9:45-11:30 డెసిషన్ ఫేజ్ బెస్ట్ టైం అనమాట. కొన్ని నిమిషాల తర్వాత మార్కెట్ అనేది కామ్ అవుతుంది. బై 9:45 యూఎస్ మార్కెట్ యొక్క ఇంపాక్ట్ అనేది కనుమరుగైపోతుంది. ఏషియన్ మార్కెట్స్ తన డైరెక్షన్‌ని చూజ్ చేసుకుంటాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్స్ యాక్టివ్ అవుతాయి. ఈ టైంలో ఈ టైంలో మార్కెట్ అనేది తన ఓన్ డైరెక్షన్‌ని చూజ్ చేసుకుంటుంది. వాల్యూమ్స్ అనేవి స్టేబుల్‌గా ఉంటాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్క్ అవుతాయి. ఇండికేటర్స్ రిలయబుల్‌గా ఉంటాయి. ఇది ఇంట్రాడే ట్రేడింగ్‌కి బెస్ట్ టైమ్ విండో. 11:30-1:30 స్లో ఫేజ్ అవాయిడ్ ట్రేడింగ్. ఈ టైంలో ఏమవుతుందంటే కొత్తగా గ్లోబల్ మార్కెట్స్ అనేవి యాక్టివ్‌లోకి రావు. వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి. మార్కెట్ అనేది సైడ్ వేస్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. స్మాల్ మూవ్‌మెంట్స్ వల్ల స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతా ఉంటాయి. ఈ టైంలో ట్రేడింగ్ కంటే ప్లానింగ్ చేయడమే ముఖ్యం. 1:30-3 గ్లోబల్ ఓవర్లాప్ ఫేజ్. ఈ టైంలో మార్కెట్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. బై 1:30 పీఎం యూరోపియన్ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫ్రెష్‌గా గ్లోబల్ ఆర్డర్స్ అనేవి ఎంటర్ అవుతాయి. ఎఫ్ఐస్ వాటి యొక్క పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుంటాయి. ఈ టైంలో మార్కెట్ అనేది ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో ఇది వాళ్ళకి గుడ్ ఫేజ్ అని చెప్పొచ్చు. 3-3:30 క్లోజింగ్ ఫేజ్ వెరీ హై రిస్క్. డే ఎండింగ్‌లో ఇన్‌స్టిట్యూషన్స్ వారి యొక్క పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుంటారు. రిస్క్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ చూస్తారు. ఇది డెసిషన్ టైమ్ కాదు, అడ్జస్ట్‌మెంట్ టైము. ఈ ఫేజ్ గూడా బిగినర్స్‌కి రిస్క్ అనే చెప్పాలి. మనం అన్ని టైమ్ ఫ్రేమింగ్స్‌ని సమ్మరైజ్‌గా చూసుకుంటే 9:15-9:13 అనేది ఇది గ్లోబల్ రియాక్షన్ టైమింగ్ ఫేజ్ అనమాట. ఇది వెరీ హై రిస్క్ ఉంటుంది. బిగినర్స్ ఎవరైతే ఉంటారో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. 9:45-11:30 అనేది మార్కెట్ అనేది ఒక డిసిజన్ తీసుకుంటుంది. ఏ మూవ్‌మెంట్‌లో ఎళ్ళాలనేది. ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఫేజ్ అనమాట. సో, 11:30, 1:30 అనేది స్లో ఫేజ్. ఇది ఎట్లుంటుందంటే మార్కెట్ అనేది ఇనాక్టివ్‌లో ఉంటుంది. సో, ఎప్పుడైతే మార్కెటు ఇది ఇనాక్టివ్‌లో ఉంటుందో మోస్ట్‌లీ సైడ్ వేస్‌గా వెళ్తుందనమాట. సో, అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఈ ఫేజ్ అనేది. 1:30-3 అనేది గ్లోబల్ ఓవర్‌లాప్ జరుగుతుంది. యూరోపియన్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఫేజ్ అనేది సూటబుల్‌గా ఉంటుంది. 3-3:30 అనేది క్లోజింగ్ అడ్జస్ట్‌మెంట్ జరుగుతా ఉంటాయి. వెరీ హై రిస్క్‌గా ఉంటుంది. ఫాస్ట్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. సో, ఎవరైతే ఉంటారో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ బిగినర్స్‌కి ఇది వెరీ రిస్క్ ఫేజ్ అని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలంటే స్ట్రాటజీ ఒక్కటే సరిపోదు. రైట్ టైమింగ్ కూడా ఉండాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ వాచ్.